తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కానీ వాళ్ళని పెంచిన ప్రేమ, వాళ్ళ మీద మమకారం గుండెల నిండా పెంచుకున్నాను. వాళ్ళని నా దగ్గరే ఉంచుకోవాలన్న చిన్న స్వార్థం, వాళ్ళని దూరం చేసుకోలేని బలహీనత. వాళ్ళ మీద నాకెంత ప్రేమ ఉందో మీకు ధరణి బాలుల మీద అంతే ప్రేమ ఉందని నేను అర్థం చేసుకున్నాను. నా కళ్ళతో నేను చూశాను. ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా సిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా, కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే అమ్మకి నువ్వే కథలోకం, అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం, మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం. తమ్ముడు, చెల్లి, అన్నయ్య. వద్దమ్మా, ఇంకా నువ్వు కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు. నువ్వు, నాన్న, తమ్ముడు, నేను, చెల్లి అంతా ఒక ఫ్యామిలీ అమ్మా. హ్యాపీగా ఉండొచ్చు. ఇంకెవ్వరూ మనల్ని విడదీయలేరు. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. హలో, ఏంటిది? ఎవరి అడ్రస్లు వాళ్ళకు దొరికేసాయని హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు. మరి నా సంగతి ఏంటి? మీ పిల్లల గురించి మీకు తెలిసింది నేను చెప్పబట్టే కదా. మీ ఫ్యామిలీ అంతా ఒక్కటైంది నా మూలంగానే కదా. ఇన్నేళ్ళు ఇది నా మేనకోడలిలా పెరిగింది. దీని మీద నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. దానికోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. మీ కూతురు దొరికిందన్న సంతోషంలో దాన్ని నాకిచ్చి పెళ్లి చేయండి. ఏంటి? నా చెల్లి నీకిచ్చి పెళ్లి చేయాలా? చెయ్యాల్సింది ఆ పెళ్లి కాదు, ఈ పెళ్లి. రేయ్, నీలాంటి రోక్కి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావురా? అసలు ఆ మాట అనే అర్హత కూడా నీకు లేదు. హలో,
అర్హత నాకు కాకపోతే ఇంకెవడుకుంది ఆ? ఏయ్, రావేరా ఏయ్, ఏయ్, ఏంటక్క ఫోన్ చేసి మాట్లాడవేంటి చెప్పక్క. అందరూ ఎవరి దారిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు. ఈ విషయం బయట పెట్టడం వల్ల నాకేం లాభం వస్తుంది? ఇన్ని రోజులు ధరణి బాలుకి చాకరీ చేశాను. ఇప్పుడే నిజం చెప్పేస్తే మళ్ళీ ఆ మధుకి చాకరీ చేయాల్సి వస్తుంది. నా బతుకంతా మంది పిల్లలకి చాకరీ చేయడమేనా? నాకేం కర్మ పట్టింది? అంతో ఇంతో ఈ రహస్యాన్ని నా కడుపులో దాచుకుని సొమ్ము చేసుకోవాలి. అక్క నిన్నే వద్దు, చెప్పొద్దు. ఈ టైంలో ఆ మెంటల్ గాడికి ఈ విషయం చచ్చినా చెప్పకూడదు. చెప్తే ఇప్పుడు నేను కలగన్నదే నిజమవుతుంది. చెప్పొద్దు. కేశవ గడికి మాత్రం చెప్పొద్దు. వాడికి తెలిసిందంటే వాడు గొడవ చేస్తాడు. ఊరంతా పాకుతుంది. ఆ జనని గుణాల చెవిన పడుతుంది. వాళ్ళొచ్చి వాళ్ళ కన్న పిల్లలు ధరణి బాలుని తీసుకెళ్లిపోతారు. అప్పుడు ప్రతాప్ మధుని చెరదీస్తాడు. నేను మళ్ళీ సపత్కల్లా అవతారం ఎత్తాల్సి వస్తుంది. అంతకు మించి జరిగేది ఒరిగేది ఏమీ లేదు. ఈ విషయం వాడి చెవిన వెయ్యకుండా బాగా ఆలోచించి ధరణి ధీరజ్ల పెళ్లి చేసి కోట్ల ఆస్తి రావాలని ఆ శక్తి పెద్ద ప్లాన్ చేసింది. అది చేసినట్టుగానే నేను ధరణికి నా తమ్ముడు కేశవ్తో పెళ్లి జరిగేటట్టు చేస్తే ఆస్తి మొత్తం కేశవదవుతుంది. నేను మహారాణిలా కేశవ నీడలో బ్రతికేయచ్చు. సో ఆ ధరణి ధీరజ్ల పెళ్లి జరగకుండా చూడడమే ఫస్ట్ ఇంపార్టెన్స్. అది నా తమ్ముడి పెళ్ళామైతే వాడు దాన్ని చెప్పు కింద తేల్లా అణిచి పెడతాడు. నేను హ్యాపీగా లగ్జరీగా బ్రతికేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెళ్లి కేశవతోనే జరగాలి. నిజం తెలిసాక ఈ ధరణిని ఇక్కడ చూస్తుంటే ఏదోలా ఉంది. పరాయి తల్లిదండ్రుల బిడ్డకి మా ఆయన కన్న బిడ్డలా నేను సేవలు చేయడమేంటి? దీనికోసం కన్న తల్లిలా తాపత్రయపడమేంటి? దీని బాధ్యత నాకు అక్కర్లేదయ్యా. ఇది నీ కన్న బిడ్డ కాదు, దీనికి నేనేం చెయ్యదలుచుకోలేదు అని ఆయనతో ఎలా చెప్పాలి? చెప్పలేక మింగలేక నాలో నేనే సతమతమై చస్తున్నాను. ఎంత దొంగ ప్రేమ నటిస్తున్నాడో. వీడి ఆశంతా దీని వెనుకున్న డబ్బు కోసం, కానీ దీని మీద ప్రేమ పాడా. ఆ 3 ముళ్ళు వేశాక దీన్ని గదిలో ఓ మూలను కూర్చోబెడతాడు. ఈ అబ్బాయి ఏంటి మళ్ళీ వచ్చాడు? మళ్ళీ ఏమైనా దెబ్బ తగిలిందా? కట్టు కడుతున్నావా? నమస్తే ఆంటీ. నమస్తే. ఏంటి మళ్ళీ వచ్చావు? మళ్ళీ ఎక్కడైనా దెబ్బ తగిలిందా? ఏంటి దెబ్బ తగిలితేనే రావాలా, లేకపోతే రాకూడదా? ఆ అబ్బాయి వల్లే ఇవాళ ధరణి క్షేమంగా ఉంది. లేకపోతే నీ తమ్ముడు దాని బతుకు నాశనం చేసేవాడు తెలుసా? సాయం చేసిన మనిషి పరిచయం అయ్యాక 1కి 2 సార్లు వస్తే తప్పేంటి? మీకు నాకు తప్పేం లేదండి. మన సాయాలు మన పరిచయాలు బయట లోకానికి తెలియదు కదా. వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. పరాయి వాళ్ళు ఇలా 1కి 10 సార్లు ఇంటికొస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని నా భయం. పైగా అదేమి చిన్నపిల్ల కాదు. తల్లిగా నా బాధ్యత నేను పట్టించుకోకపోతే ఏం తల్లివమ్మా, ఏం పెంపకమమ్మా అని నా మొహానే అంటారు.
అతనికి జాగ్రత్త చెప్పడం కాదమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. ఎట్నుంచి ఆ కేశవ్ మనుషులు దాడి చేస్తారు అని నాకు భయంగా ఉంది. మీరేం భయపడకండి నాన్న, నేను జాగ్రత్తగానే వెళ్ళొస్తాను. ఓరి నా పిచ్చి మొగుడా, నువ్వంతా ఆరాటపడి జాగ్రత్తలు చెప్పే ఆ బుజ్జి నీ కూతురే కాదు, ఓ తెగ ప్రేమ ఒలకబోస్తున్నావు. ఏమండి, నేను ఇందాకేమన్నా తప్పుగా అన్నానా? ఓ విధంగా తప్పే. నిజంగానే ఆ అబ్బాయి మళ్ళీ ధరణిని కాపాడాడు. కట్టుకట్టాల్సిన సమయమే కానీ నువ్వు మళ్ళీ కట్టుకొచ్చావా అంటే ఫీల్ అయ్యాడు తెలుసా. అందుకే నేను హాస్పిటల్కి వెళ్దాం రా అంటే కూడా వద్దండి ఇంటికే కదా అని చెప్పి పాపం మొహమాట పడి వెళ్ళిపోయాడు. అవునమ్మా. అవునా? నేను ఆ దెబ్బలవి గమనించలేదు. పరాయి పిల్లవాడు పదే పదే వస్తే బాగోదని అమ్మని నేను పడాల్సిన జాగ్రత్తలు నేను పడ్డాను. అయినా ఏదో ఒకసారి సాయం చేశారని వాళ్ళెవరో ఎలాంటివారో తెలుసుకోకుండా ఇలా రాకపోకలు సాగిస్తే ఎలా? అసలే రోజులు బాలేదు. పైకి కనిపించే మనుషులు వేరు, లోపల వాళ్ళ మనసులు వేరు. ఏదైనా పొరపాటు జరిగితే జీవితకాలం బాధపడాల్సింది మనమ్మాయే కదా. నా బుజ్జమ్మ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగవు. అందరూ మీ తమ్ముళ్ళలాంటి వాళ్లే ఉంటారని అనుకోకు. నీ బాధ్యత నీ తమ్ముడి విషయంలో చూపించు. ఆ అబ్బాయిని చూస్తుంటే మంచివాడో కాదో అర్థం కావట్లేదా నీకు? మనసున్నవాడు కాకపోతే మనలాంటి వాళ్ళకి ఎందుకు సహాయం చేస్తాడు? ఎవరెట్టిపోతే నాకేమని తన దారిని తను వెళ్ళిపోయేవాడు కదా. కానీ 2 సార్లు నా బుజ్జమ్మ కోసం ప్రాణాలకు తెగబడి మరీ కాపాడాడు. అలాంటి అబ్బాయిని తప్పు పట్టడానికి నీకు మనసెలా వస్తుందే? నీ తమ్ముడిది తప్పైతే లోకం అంతా తప్పేనా? కాస్త పాజిటివ్గా చూడడం నేర్చుకో. మీ అమ్మ మాటలేం పట్టించుకోకమ్మా. అది నీ మీద కోపంతో అనడం లేదు. నీ భవిష్యత్తు గురించి కాస్త కంగారు. అమ్మ కదా, అమ్మలందరూ అలాగే ఉంటారు. సరే. రాబాలు, అంకుల్, నేను చెప్పాను కదా ఈ మధ్య పరిచయం అయ్యారు, చాలా మంచి వాళ్ళు, వీళ్ళతో మాట్లాడుతుంటే ఏదో రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది అని. ధరణి బాలు, వీడే బాలు. నా నాన్న అని పిలిచి కట్టిపడేశాడు. వీడి పిలుపులో ఏదో మ్యాజిక్ ఉంది అంకుల్. ఓ సారీ, నీకు చెప్పలేదు కదా, శివ అంకుల్ మా డాడీ ఫ్రెండ్. డాడీతో పాటే హాస్పిటల్లో పనిచేస్తారు. నమస్తే అంకుల్. నమస్తే. కూర్చో. కూర్చో. అంకుల్, చిన్న వీళ్ళని రక్షించబోయే చనిపోయాడు. అవును అంకుల్, చిన్న అన్న కూడా చాలా మంచివాడు, భలే కలుపుగోలుగా ఉండేవాడు. కొద్ది పరిచయమే అయినా చాలా ప్రేమగా మాట్లాడేవాడు. మమ్మల్ని బ్రతికించి పాపం తను వెళ్ళిపోయాడు. జననీ గారు, మధు అక్క చాలా బాధపడుతున్నారు. నిజమేరా, నేను మధు కొంచెం అల్లరి చేసేవాళ్ళం, కానీ చిన్న మాత్రం చాలా సైలెంట్గా ఉండేవాడు. అమ్మకి వాడంటే చాలా ఇష్టం. వాడికి అమ్మంటే ప్రాణం. అమ్మ బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునేలా లేదు. నిన్న వదిన బాధ చూసి తట్టుకోలేకపోయానరా. పలకరించడానికి ధైర్యం సరిపోలేదు. ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. వదిన్ని చూస్తే చాలా జాలేస్తుందిరా.
చిన్నాక అలా జరగటం మాత్రం అస్సలు డైజెస్ట్ కావట్లేదు. కొన్ని కష్టాలు ఎందుకు వస్తాయో ఎవ్వరికీ తెలీదు, కానీ కొన్ని వాళ్ళకి వాళ్ళే తెచ్చిపెట్టుకుంటారేమో అనిపిస్తుంది. అలా ఎలా అన్నా? కావాలని ఎవరు కష్టాలు కొని తెచ్చుకుంటారు చెప్పు? అవన్నీ ఎందుకు లేరా ఇప్పుడు? జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు అందరికన్నా ఎక్కువ బాధపడేది వదినే. హాయ్ అండి. హాయ్. ఏంటి అంకుల్, వాడి చేతికేదో కట్టుకట్టుందేంటి? ఎక్కడైనా స్కిడ్ అయ్యాడేమో, బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఉంటుంది. ఆహా, లేదన్నా, నిన్న మా అక్కని నాన్నని సేవ్ చేసింది ఇతనే. అప్పుడే చేతికి దెబ్బ తగిలింది. అంకుల్కి ధరణికి నీకు ధీరజ్ తెలుసా? తెలుసన్నయ్య. ధీరజ్ వాళ్ళ అమ్మగారు కూడా మా ఇంటికి వచ్చారు. ఈరోజు మేము కాలేజ్కి వెళ్తుంటే కూడా ధీరజ్ వచ్చి అక్కతో మాట్లాడాడు. కాలేజ్ దాకా లిఫ్ట్ ఇస్తా రా అని కూడా అడిగాడు. కానీ అక్కే రానంది. బాలు, ఎలా మీకు తెలుసు? ఆంటీ ధీరజ్ చాలా మంచివాళ్ళన్నా. సరే అన్నా, చాలా టైం అయింది, నేను ఇంటికి వెళ్తాను. లేట్ అయితే నాన్న టెన్షన్ పడతాడు. అరే, నేను రానా డ్రాప్ చేయడానికి? పర్లేదన్నా, నేను వెళ్ళిపోతాను. సరే మరి, జాగ్రత్త. అలాగే, బాయ్ అన్నా. బాయ్ అంకుల్. బాయ్. ఏంటి అంకుల్, అత్త ధీరజ్ వీళ్ళింటికి వెళ్ళడం ఏంటి? పైగా సాయం చేశారంటున్నాడు. వాళ్ళెవరికైనా హాని చేసే వాళ్లే కానీ సాయం చేసే బుద్ధి లేదు కదా. పైగా ఈ ధీరజ్ గాడు ధరణిని బైక్ ఎక్కు డ్రాప్ చేస్తా అనడం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య అంత జనం ఏర్పడిందా? వీళ్ళు జనాన్ని ఏం మార్చేవాళ్లే కానీ వీళ్ళలో మంచి ఎక్కడుంది అంకుల్? అదే నాకు అర్థం కావట్లేదు. అసలు సాయం చేద్దామన్న ఆలోచన వాళ్ళ బుర్రకే రాదు. అలాంటి వాళ్ళ గురించి బాలు ఏంటి మంచోళ్ళని చెప్తున్నాడు? వీళ్ళు ఏదో డ్రామా ఆడుతున్నట్టున్నారు అంకుల్. అంత అవసరం ఏముంటుందిరా వాళ్ళకి? లేదంకుల్, అత్తని తక్కువ అంచనా వేయకూడదు. ఆవిడ గారి ప్రతి మూవ్ వెనక ఏదో కుట్ర మోసం దాకా ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఫ్యామిలీకి దగ్గర అవుతుందంటే తనేదో సీక్రెట్గా ప్లాన్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. అంకుల్, మనం కన్నేసి ఉంచితే బెటర్. కరెక్టేరా, నువ్వు చెప్పేది 100% కరెక్టే. మనం చాలా అలర్ట్ అవ్వాలి. మీ అత్తని ధీరజ్ని కనిపెట్టుకుని ఉండాలి. ఓకే? ఓకే అంకుల్. నువ్వు అమ్మవా? కనిపెంచిన తల్లివా? ఇంత కనికరం లేని మనిషి అనుకోలేదు. నానెవరు అని ఏళ్ల తరబడి అడుగుతూనే వస్తున్నాం. కానీ మౌనం మౌనం. నీ మౌనమే ఇవాళ చిన్నాని బలి తీసుకుంది. అమ్మని దైవం అంటారు, కానీ తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితిలో ఉన్న అమ్మని దెయ్యం అంటారనిపిస్తుంది. నీ మొక్క చూడాలంటేనే అసహ్యం వేస్తుంది.
మీతో మాట్లాడాలంటే కంపరం పుడుతుంది. చాలా మంచిదాని అనుకున్నా, కానీ ఎంత దుర్మార్గురాలువో ఇప్పుడు తెలిసింది. మాకు న్యాయం చేయని దానివి మా మధ్యన కలిసి ఉండడం ఏంటి? ఛీ, నీ ముఖం కూడా చూడకూడదు. నాన్నెవరో చెప్పకుండానే చేశావు. ఆయనెవరో తెలియని పరిస్థితిలోకి నన్ను నెట్టేశావు. చివరికి ఒక్క తమ్ముడిని నాకు దూరం చేశావు. రాక్షసుల ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు. పొద్దున్నే లేచి నీ మొహం చూస్తే పాపం తగులుతుంది. మమ్మీ, వాళ్ళ ఇంట్లో సవత్తల్లు ఉంది కదా, ఆవిడ కూడా మనకి అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుంది. ధరణి నాతో మాట్లాడటం ఆవిడికి ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది. ఒరే, మనకి మెయిన్ గా కావాల్సింది ధరణి. ఈ శారదలు, ప్రతాప్లు, కేశవుల వల్ల ఏం కాదురా. అయినా శారద మన ముందు ఎంతరా? ఆవిడేమన్నా ధరణి కన్నతల్ల అడ్డుపడి ఆపడానికి? అయినా అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు కదా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే జనని ధరణిల మధ్య ఇంటిమేషన్ పెరగకూడదు. వాళ్ళిద్దరూ క్లోజ్ అయిన కొద్దీ మీ మధ్య డిఫరెన్స్ క్రియేట్ అయ్యే ప్రమాదం ఉందిరా. ధరణి చుట్టూ నువ్వు తిరుగుతున్నావన్న సంగతి జనని కనిపెట్టింది అనుకో, ఖచ్చితంగా నీ పెళ్లి జరగనివ్వదు. ఎందుకంటే ఈ ధరణి జనని కన్న కూతురు. మన క్యారెక్టర్ల గురించి జననికి బాగా తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వదురా. సో మనం ముందు ఉన్న ఫస్ట్ ప్రోగ్రాం ఏంటంటే ఆ జనని ధరణిల మధ్య ఉన్న కమ్యూనికేషన్ కట్ చేయాలరా. ఎంత గ్యాప్ క్రియేట్ చేయగలిగితే అంత మంచిది. అదేదో అంటుందే రిలేషను, ఫీలు, అవే రాకుండా ఏదో ఒక అడ్డుపుల్ల వేసి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాల మీద చిచ్చు పెట్టాలి. కానీ మమ్మీ, అది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ అది అసలు అయ్యే పనేనా? కావాలిరా, లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము. ధీరజ్, ఒక ఐడియా వచ్చిందిరా. అవునా? ఐడియానా? గ్రేట్. నీకు ఐడియా వస్తే చెప్పేసేయమ్మా. చెప్పు ఏంటి? ఓకేనా? సూపర్ అమ్మా, డన్. నానా, మేము కాలేజీకి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే నాన్న. ఓకేనా? అలాగే నాన్న. ఎంత ధైర్యం రా నీకు! మళ్ళీ నా గుమ్మం తొక్కే అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది?
నా బుజ్జిని వేధిస్తూ మళ్ళీ నా ఇంటికి ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? దాన్ని కన్నెత్తి చూస్తే కాళ్ళు నరికేస్తానని ఎప్పుడో చెప్పాను కదరా. ఎందుకురా నా కూతురు వెంటపడి అలా వేధిస్తున్నావు? నువ్వు వేధించింది కాక నీ మనుషుల్ని పంపించి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? పోరా అవతలకి, పోరా. ఒరే కేశవ, నీకు బుద్ధుందా? ఏంట్రా బావ మీద కత్తి దూస్తున్నావు? ఏంటి మావయ్య, మా నాన్నని చంపుతావా? కత్తి తీసి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి ఎవరు భయపడరు. నువ్వు కత్తి తీస్తే భయపడి కళ్ళు మూసుకుంటావు అనుకుంటున్నావా? చూడు మావయ్య, నా మీద కోపం మా నాన్న మీద చూపించకు. ఆయన ఏమైనా చేశావంటే నిన్ను నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వం. తీసుకో బావా, తీసుకో. నేను తప్పు చేశాను బావా, క్షమించరాని నేరం చేశాను. వాటన్నిటికీ నా తల నరకడమే శిక్ష. కానీ ఒక్క మాట మాత్రం నిజం బావా, నేను ధరణిని వేధించాలనో, ధరణి జీవితం నాశనం చేయాలనో దాని వెంట పడలేదు. కేవలం ప్రేమ బావా, అదంటే నాకు పిచ్చి బావా. క్షమించు ధరణి. చిన్నదాన్ని నేను క్షమించడం ఏంటి మావయ్య? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, అది చాలు. ఇంకెప్పుడు ఇదివరకట్లా ప్రవర్తించకుండా ఉంటే సరిపోతుంది. కానీ మళ్ళీ తప్పు చేసావనుకో, ఈసారి నాన్న కాదు, నేనే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒట్టు ధరణి, ఇంకెప్పుడు అలా చేయను. నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, జన్మలో నేను నీతో తప్పుగా ప్రవర్తించను. అలాగే మావయ్య. నాన్న, టైం అవుతుంది, మేమిక బయలుదేరుతాం. బాలు, పద. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. నేను చెప్పింది చెప్పినట్టు భలే చేసావురా తమ్ముడు. నువ్వింత గొప్పగా యాక్ట్ చేయకపోతే నిన్ను క్షమించేవాళ్లే కాదు. అక్క, నీ తమ్ముడు తక్కువడు అనుకున్నావా? ఇలా చెప్తే అలా అల్లుకుపోతా. నువ్వు సమర్థుడివిరా,
కనపడవు గాని నీలో చాలా కళలున్నాయి. ఎందుకు నిన్నెలా యాక్ట్ చేయమన్నానో తెలుసా? నువ్వు ఈ ఇంట్లోకి రావాలి. నువ్వు ఇంట్లో కలుపుగోలుగా మెసలకపోతే ధరణితో నీ పెళ్లి జరగడం కష్టమవుతుంది. అర్థమైందక్క, అర్థమైంది. కానీ నిన్నటి నుంచి ఆలోచిస్తున్నానక్క, అసలు ఆ తల్లి కొడుకులకి ఈ ఇంటి మీద ఆ ధరణి మీద ఎందుకు కన్ను పడిందా అని. అది అరే, నీకు పెళ్లి కావాలా, వివరాలు కావాలా? నీకు ఎలా ఆ ధరణి మీద పిచ్చో అలాగే వాడికి కూడా కలిగిందేమో. నువ్వు బాగా కనిపెడతావక్క. నువ్వు ఇలా హింటిస్తూ ఉండు, నేనలా అల్లుకుపోతూ ఉంటా. కానీ అసలు నీకు వాళ్ళ మీద డౌట్ ఎందుకు వచ్చిందక్క? అది ఆ ధీరజ్ గాడిని చూస్తే కాస్త ఫ్రాడ్ లాగా డౌట్ వచ్చిందిరా. వాణ్ణి కూడా అంత తేలిగ్గా వదలొద్దు. దీని ముందు వాడి నిజస్వరూపం బయట పెట్టేయాలి. ఏమంటావురా తమ్ముడు? కరెక్టే అక్క నువ్వు చెప్పేది. అప్పుడే ఇది వాడికి దూరం అవుతుంది. వాడు దీన్ని చూడ్డం మానేస్తాడు. అవునరా, అయితే నువ్వు నేను చెప్పినవన్నీ చెయ్యాలి. చెప్పక్క, నువ్వు ఏం చెప్తే అది నేను నిమిషాల ఫాలో అయిపోతాగా. అర్థమైందా? దన్నక్క. మేముగా వెళ్ళి ధరణిని మా అబ్బాయికి ఇవ్వు అని అడగకుండా ఆ ప్రతాప్ నోటి నుంచే ధరణి ధీరజ్ల పెళ్లి చేద్దామనే మాట రావాలి. ఎలా రప్పించాలి? ఆ ప్రతాప్ని ఎలా మా లైన్లోకి తెచ్చుకోవాలి? ఎప్పుడో అప్పుడు వస్తాళ్లే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే జనని ఏమాత్రం పసిగట్టినా మొదటికే మోసం వస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ప్రతాప్ తన కూతురు పెళ్లి ధీరజ్తో చెయ్యాలి అనే ఆలోచన అతనికి కలిగేలా చెయ్యాలి. ఎలా ఎలా? నువ్వా? నేనెవరో అనుకున్నాను. ఎవరైతే మాత్రం ఎందుకంత ఉలిక్కి పడ్డాం? ఏదైనా క్రిమినల్ ప్లాన్స్, క్రికెట్ ఆలోచనలు చేస్తున్నావా? రే, ఏం మాటలు రావి? ఏం మాటలేంటత్త, ఉన్న మాటలే. మేనత్తవి, పైగా నీకంటే గొప్పగా ఆలోచించే తెలివితేటలు వచ్చాయని నువ్వేగా అన్నావు. నీ గురించి నాకు తెలియదే ఉంది. అసలు నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా మంచి ఆలోచన చేసావా? ఎవరికైనా మంచి చెయ్యాలని గాని, సాయపడదామని గాని నీ మనసుకు అనిపించిందా? అయ్యో పాపం అనే మాట నీ నోటి నుంచి వినిపిస్తుందా? స్వార్థం స్వార్థం, అవతల వాళ్ళ మంచితనాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలని చూస్తావు. ఏంట్రా, ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నాకు పెత్తనాలు చెయ్యాలనేం లేదు. ఎవరి బలహీనతల్ని, మంచితనాన్ని క్యాష్ చేసుకోను. ఆహా, అవునా? అందుకేనా అమ్మని నాన్నకి 2 సార్లు దూరం చేశావు? హాస్పిటల్ మేనేజ్మెంట్ చేతిలోకి తీసుకున్నావు? నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదత్తా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. నీ డబ్బు పిచ్చి తగ్గించుకోమని చెప్తున్నానత్తా. నువ్వేదన్నా ఆలోచించావంటే దాని వెనక తప్పకుండా క్యాష్ కనెక్షన్ ఉంటుంది. నీ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తావు, తృప్తి అనేది నీకు లేదు. అలాని దోచి దాచింది ఎప్పటికీ నీకు ఉపయోగపడదు. నీది పోగొట్టుకున్నావు, తాతయ్యది సగం వదిలించావు. నాన్న సంపాదనకు వచ్చిన దగ్గర నుంచి అంతో ఇంతో నొక్కేస్తూనే ఉన్నావు. ఒరేయ్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావురా. ఎక్కువ తక్కువ తర్వాత చూద్దు గాని నాన్న, అమ్మ, మావయ్య, చిన్న, మధులు అందరూ అయిపోయారు. ఇప్పుడేంటి కొత్తగా ఈ మధ్య పరిచయమైన ఆ ధరణి బాలుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు? వాళ్ళతో ఏదో క్లోజ్ కనెక్షన్, ఇంటిమేట్ రిలేషన్ పెంచుకుంటున్నట్టున్నావు. ఏంటి సంగతి? వాళ్ళు ముందు అమ్మకి పరిచయం, ఆ తర్వాత నాకు పరిచయం. మా పరిచయస్తులందరూ నీకు శత్రువులు కదా. మరి నువ్వెలా వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటున్నావు? ఏమన్నా దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నావా? అయ్యో యో యో యో, ఎందుకురా ఎందుకురా నా మీద అన్ని నిందలు వేస్తున్నావు? వాళ్ళు నీకు పరిచయం అయ్యారు, తర్వాత నాకు పరిచయం అయ్యారు.
నీకు ఫ్రెండ్స్ అయితే నాకు ఫ్రెండ్స్ కాకూడదా? పైగా వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా ఉంది. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. ఏదో మంచి చెడ్డ చూసి చేతనైనా సహాయం చేద్దామని. ఆహా, సహాయం చేద్దామని ఆలోచన వచ్చిందా నీకా? ఏంట్రా మరీ అంత వెక్కిరింపుగా మాట్లాడుతున్నావు? ఆ పదం నీ క్యారెక్టర్కి సూట్ అయ్యేది కాదు, అందుకే డౌట్ వచ్చింది. నీకు మంచి ఆలోచనలు రావడం అంటే ఓ కొత్త వింతే. నువ్వు మారి మంచిగా ఆలోచించేలా తయారైతే నీ ఆశకి ఎవ్వరూ బలికారు. అదొక గుడ్ సింబల్. నీ మాటల్లో 1% నిజం ఉన్నా ఓకే, కానీ అంతకు మించి వేరే ఆలోచన చేసి వాళ్ళకేమన్నా నష్టం తలపెడితే మాత్రం ఈ తరుణ్ ఊరుకోడత. చిన్న మధులు ఎలాగో వాళ్ళు నాకు అలాగే. నీ మూలంగా వాళ్ళకేమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఫేస్ చేయడానికి నేనున్నానని మర్చిపోకు. వీడొకడు ప్రతి దాంట్లో తల దూరుస్తాడు. వీడికి గాని ధీరజ్ ధరణిల పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నానని తెలిస్తే గ్యారంటీగా అడ్డుపడతాడు. ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. మమ్మీ, ఏమైంది మమ్మీ? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఆ తరుణ్ గడికి డౌట్ వచ్చిందిరా. ఏ విషయంలో? ధరణితో నీ పెళ్లి విషయంలో రా. వాడి మొహం మమ్మీ, వాడేం చేస్తాడు? గుణాకు పుల్ల వేస్తే చాలు అంతా సర్వనాశనం అయిపోతుంది. ప్రతి దాంట్లో తలదూరుస్తాడు. ధరణి వాళ్ళు మన పరిచయాల గురించి ఆ జననికి చెప్తే మొదటికే మోసం వస్తుంది. అందుకేరా చాలా జాగ్రత్తగా వాడి సైట్లో పడకుండా మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. సరేనా? సరే మమ్మీ, ఓకే. అమ్మా, ఆవిడనేమనుకు. నేనే కావాలని ఆవిడ సాయం అడగడానికి వచ్చాను. నువ్వు అనవసరంగా ఆవిడ మీద నోరు పారేసుకోకు. నువ్వు చెప్పాల్సిన మాటలు చెప్పవు, చేయాల్సిన సాయం చేయవు. ఎవరో ఒకరు జాలిపడి ముందుకొస్తే నీకేంటి కోపం? నా తరపున ఎవరు ఉండకూడదని, నాకు తెలియాల్సిన విషయాలు తెలియకూడదని అందరినీ నాకు దూరం చేస్తున్నావా? ఆమె నన్ను వెతుక్కుంటూ రాలేదు, నేనే ఆమెని వెతుక్కుంటూ వచ్చాను. ఏమైనా అనదలుచుకుంటే నన్నను, కానీ ఆమెను ఒక్క మాట అన్నా సహించును. అయినా నీకు నన్ను గాని ఆమె అనే అర్హత ఎక్కడుంది? నువ్వు నోరు తెరిస్తే ఇలా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం నాకేంటి? నువ్వు చెప్పవు, చెప్పే వాళ్ళని కూడా చెప్పనివ్వవు. జీవితకాలం తండ్రి లేని పిల్లలై ఎదిగి చచ్చిపోవాలా? మధు, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. నువ్వు అలా పక్కనుండు, నేను మాట్లాడుతాను కదా. నువ్వు మాట్లాడవు, మాట్లాడడానికి రాలేదు. ఇక్కడ ఇష్యూ చేయాలని చూస్తున్నావు. అనరాని మాటలని రచ్చ చేసి సాయం చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా చూస్తున్నావు. దుర్మార్గంతో వచ్చావు. వెళ్ళు తల్లి, వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఆమె నీ గురించి మాట్లాడుకోవట్లేదు, మా నాన్న గురించి తెలుసుకోవడానికి వచ్చాను, అంతే. ఏం నువ్వు తెలుసుకునేది? ఆవిడ చెప్పేది. ఆవిడ మంచి చేసే మనిషి కాదు, కడుపు నిండా వంచన పెట్టుకున్న మనిషి. మోసం, దగ్గ, దుర్మార్గం ఆవిడికి వెన్నతో పెట్టిన విద్యలు. పోయి పోయి ఆమె వలలో చిక్కుకొని ఆవిడని వెనకేసుకొస్తూ నా మీద ఎగురుతున్నావా? చూడు శక్తి, అమ్మా, నువ్వు నోర్మైవే, నువ్వేం మాట్లాడుకో. చూడు, ఇంకోసారి నువ్వు నా కూతురుతో కనబడ్డావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, అదేంటి మా అమ్మేంటి ఇక్కడుంది? జనని అత్తయ్య కూడా ఇక్కడే ఉంది.
వాళ్ళంతా ఇక్కడున్నారు? ఏదో వాదన పెట్టుకుంటున్నట్టున్నారు. అసలేం జరుగుతోంది అక్కడ? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నువ్వు రా మధు. అమ్మా నేను రాను, నువ్వు వెళ్ళు. నన్నే బలవంతంగా లాక్కెళ్లాల్సిన అవసరం లేదు. చెప్తున్నది నీకే. అనవసరంగా అర్పించుకో. రోడ్డు మీద న్యూసెన్స్ చేయకో. రా. న్యూసెన్స్ చేస్తుంది నువ్వు. మా నాన్న మేము మాట్లాడుకుంటుంటే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మధు, ఆర్గ్యూ చేయకో. రా. రమ్మంటున్నాను కదా, పద. ఏంటి ధీరజ్, జనని గారు అలా బిహేవ్ చేస్తున్నారేంటి? నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావు కాబట్టి నీకు కొత్తగా అనిపించుండొచ్చు ధరణి, కానీ ఇది మాకు మామూలే. జనని అత్తే అసలు క్యారెక్టర్ ఇది. ఎవ్వరిని ప్రశాంతంగా బతకనివ్వదు. అందరి మీద రంకలేస్తూ ఉంటుంది. అయిన దానికి కాని దానికి పంచాయతీలు పెడుతుంది. ఏ ఇద్దరు స్నేహంగా ఉన్నా చూస్తూ ఊరుకోలేదు అసలు. కుళ్ళు బుద్ధుల బుద్ధి. రమ్మంటుంటే జనని, ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. చిన్నపిల్లలతో ఇలాగైనా బిహేవ్ చేసేది? దాన్ని ఆరాటం అర్థం చేసుకోవా? వాళ్ళు అడుగుతున్న విషయం చెప్తే నీ సొమ్మేం పోయింది? నువ్వు అసలు కన్నతనివేనా? వదులు, నన్ను చేయి వదులు. నా కూతుర్ని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు, ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. నువ్వేం మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు. నువ్వు రా. అలా కాదు జన్ని, నా మాట విను. నువ్వు రా. అమ్మా! అమ్మా! అయ్యో, మీ అమ్మగారిని జనని గారు అలా తోసేశారేంటి? చెప్పాను కదా ధరణి, ఆవిడ క్యారెక్టరే అంతా. జీవితంలో అన్నీ పోగొట్టుకుని అందరినీ పోగొట్టుకున్న ఫ్రస్ట్రేషన్ ఆమెలో ఉంది. అసలు ఇలానే బిహేవ్ చేస్తుంది ఎప్పుడు. ఏంటి ధీరజ్ అలా అంటావు? నాకు ఆవిడతో పరిచయం ఉంది, కానీ ఆవిడ చాలా మంచి ఆవిడలా కనిపిస్తారే. చాలా మంచిగా మాట్లాడుతుంది, సహాయం చేస్తుంది. నువ్వు అపరిచితురాల్ని చూసుంటావు ధరణి. నీకు ఒక సైడ్ మాత్రమే తెలుసుంటుంది. తెలియంది తెలుసుకోవాల్సింది చాలా ఉంది ధరణి. ఆవిడ ఒక సైడు ఎంత సాఫ్ట్గా ఉంటుందో రెండో సైడు అంతకన్నా క్రూయల్గా ఉంటుంది. వదిలమ్మా, నన్ను వదులు. నేను నీతో రాను. నువ్వు రా. ముందు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మా, రా. వదులు. అమ్మా వదిలని చెప్తున్నాను కదా. నీతో రావడం కంటే ఆ ఇంటికి వెళ్లి శక్తి గారి దగ్గర పని మనిషిలా పని చేయడం బెస్ట్. జీవితకాలం జీవిత ఖైదీలా నీ ఇంట్లో పడుండడం కంటే అంతో ఇంతో జాలి దయ ఉన్న ఆవిడ కాళ్ళ దగ్గర పడుండడం బెస్ట్. మధు! మధు, ప్లీజ్ అలా మాట్లాడకు. ఆ శక్తి గురించి నీకు తెలీదు. నా జీవితం సర్వనాశనం చేసింది. మాయ మాటలు చెప్తుంది, ఏ మారుస్తుంది, మోసం చేస్తుంది, జీవితాలు నట్టేటు ముంచుతుంది. పద, మన ఇంటికి వెళ్దాం. పద, నా మాట విను. రా. ఏం మార్చేది మోసం చేసేది ఆవిడ కాదమ్మా, నువ్వు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న నాన్న అని కలవరిస్తుంటే అడిగిన ప్రతిసారి ప్రతి క్షణం ప్రతిరోజు దాటేస్తూ ఏం మార్చి మోసం చేస్తుంది నువ్వు. మ్యానిపులేట్ చేసేది నువ్వు. ఆవిడ మంచో దుర్మార్గమో ఫేర్ గానే ఉంది, కానీ నువ్వు పైకి ఒక రకంగా లోపల ఓ రకంగా కనిపించే డబుల్ షేడ్ మనిషివి. నిన్ను నమ్మి నమ్మి ఇప్పటి వరకు ఉన్నాను, ఇంక నమ్మను. నీతో కలిసి ఉండలేను, నీ మాట విని బ్రతకలేను. వెళ్ళు. అది కాదు మధు, ఏదున్నా సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నేను నీతో పాటు ఇంటికి రాను, నేను కాలేజ్కి వెళ్తున్నాను అంతే. అమ్మా! అమ్మా, నీకేం కాలేదు కదా? దెబ్బలేం తగలేదు కదా? ఇప్పుడు నా యాక్టింగ్ చూడు వదిలిపోతుంది. అబ్బా!
ఏమైందండి? ఎందుకు గొడవ? లే అమ్మా. ఆ జనని గారు ఎందుకు మమ్మల్ని తోసేశారు? అబ్బా, దెబ్బ ఏమైనా తగిలిందా? జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. నెమ్మదిగా నెమ్మదిగాలే. అబ్బా, ధీరజ్, బ్లడ్ ఏమైనా వస్తుందేమో చూడు. అది దెబ్బలు బయటికి కనబడనివ్వదమ్మా. పోలీసుల దగ్గర ట్రైనింగ్ అయినట్టు లోపల కుమిలి చచ్చేలా కొడుతుంది. ఏం చెప్పమంటావమ్మా? రూపురేఖలు కనపడతాయి కానీ గుణగణాలు కనపడతాయా? చూడ్డానికి అందంగా ఉంది, పలకరిస్తే నిదానంగా మాట్లాడుతుంది, మంచి మనిషి అయ్యుంటుందని నమ్మి నా తమ్ముడికి ఈడు జోడు అని తెలిచి తల్లిలా కష్టపడి పెంచిన నేనే దీన్నిచ్చి పెళ్లి చేసి వాడి గొంతు కోసానమ్మా. పేరుకి పెళ్ళావే కాని కాపురం ఎప్పుడు సరిగ్గా చేసి చచ్చింది లేదు. గుమ్మలోకి అలా అడుగు పెట్టిందో లేదు, విసవిసలు రుసరుసలు. గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ నట్టింట్లో తిరిగినట్టయింది. ఈవిడగారి గృహప్రవేశంతో నా తమ్ముడి జీవితంలో కష్టాలు ప్రవేశించాయి. సుఖపడింది లేదు, ఎప్పుడూ అతలాకుతలమయ్యాడు. వాడు కన్నీళ్ళొక్కటే కార్చలేదు కాని కుమ్మిలిపోయాడమ్మా. ఇప్పటికీ అడపా దడపా ఎదురై ఇబ్బంది పెడుతుందే కాని మనసు మార్చుకుని మంచిగా కలిసిమెలిసి ఉందామన్న ఆలోచనే లేదు. అత్తయ్యని మావయ్యని కలపాలని మా అమ్మ చాలా సార్లు ట్రై చేసింది. నేనెంతగా ట్రై చేస్తే నన్ను అంత శత్రువులా చూస్తుంది. ఎదురు పడితే చాలమ్మా, నా గుండెలు అవిసిపోతాయి. ఎప్పుడు ఎదురు పడినా ఇలాగే మాటలండవు, మొరటుగా ప్రవర్తించటం, తోసేయటం, తిట్టుకుంటూ వెళ్ళిపోవడం. నా సంగతి వదిలేయమ్మా. చూడు, సొంత కూతురని కూడా చూడకుండా మధుని నడి రోడ్డు మీద ఎలా కొట్టడానికి చెయ్యెత్తిందో. తన మాట తన ఇష్టాన్ని కాదనుకున్నా ఇలాగే విరుచుకుపడుతుంది. ఎవ్వరి గురించి ఆలోచించదు. తన సుఖం, తన సంతోషం మాత్రమే కావాలి. జనని గారు మరీ వీరు చెప్పినటువంటి వ్యక్త అలా అనిపించరే, చాలా మంచిగా కనిపిస్తారే. అలా కనిపించే మా కొంప ముంచిందమ్మా. మా మావయ్య మంచితనాన్ని లీనియన్స్ గా తీసుకుంది ధరణి. అంతెందుకమ్మా, చిన్న చనిపోయినప్పుడు అక్కడికి గుణ, తరుణ్ మేమంతా వచ్చాం కదా. తనేమన్నా ఒక్క మాట అందా? ఎంత బాధలో ఉన్నా కట్టుకున్నవాడు కన్న కొడుకు కదా వచ్చింది. వేరే ఎవరైనా అయితే అలా ఉంటారా? గుండె ధైర్యం చాలా ఉందమ్మా ఆవిడికి. మనుషులు పైకి కనిపించినట్టు లోపల ఉండరమ్మా. మీరు చిన్న పిల్లలు, నా అనుభవంతో చెప్తున్నా, ఎవ్వరితోనైనా మీరు కాస్త చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అవును, చిన్న చనిపోయినప్పుడు నిన్ను జనని ఇంటి దగ్గర చూశాను. తనకి బాగా తెలుసా? మీ ఇద్దరి మధ్య చాలా కాలం నుంచి పరిచయం ఉందా? లేదండి, ఈ మధ్య పరిచయం. 2-3 సార్లు కలిసాం, మాట్లాడుకున్నాం, అంతే. చూడమ్మా, నేనేదో చెప్తున్నానని నువ్వు తప్పుగా అనుకోకు. పెద్దదాన్ని, నువ్వు చిన్నపిల్లవి కాబట్టి చెప్తున్నాను. తను చాలా స్వార్థపరురాలు. ఇలా వేరే వాళ్ళ గురించి చెప్పకూడదు కానీ నిన్ను చూస్తే పొట్టి అమాయకురాల్లా ఉన్నావు. చెప్పక తప్పడం లేదు. అది మనుషులు కలిసిమెలిసి ఉంటే చూస్తూ ఊరుకోలేదు. మనుషుల్ని దూరం చేస్తుంది, మనసుల్ని విరిచేస్తుంది. అంతెందుకు, తన భర్తతో విడిపోతే విడిపోవచ్చు, కానీ మధు చిన్నాలని వాళ్ళ నాన్న దగ్గర లేకుండా దూరం చేసింది. కేవలం
కేవలం తన స్వార్థం కోసమే. చూడమ్మా, నువ్వు అతిగా రాసుకొని పూసుకొని తిరిగేవనుకో, నిన్ను కూడా మీ నాన్నకి దూరం చేయగల సమర్థురాలు. ఎందుకైనా మంచిదమ్మా, కాస్త అలర్ట్గా ఉండు. ఏదో ఓహో అంటే ఓహో అన్నట్టుగా ఉండాలి కానీ మరీ కలిసిపోకూడదు. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత సేఫ్ జోన్లో ఉంటావు. తను రెగ్యులర్గా నేను కలుస్తుందా? నీతో చాలా క్లోజ్గా మూవ్ అవుతుందా? అలా తను నీతో ఏమైనా క్లోజ్ అయిందనుకో, దాని వెనకాల ఏదో ఒక పెద్ద దురుద్దేశం ఉండనే ఉంటుంది. మేల్కొమ్మా, నీ బాగు కోసమే చెప్తున్నాను. అమ్మా, ఆవిడ గురించి తెలుసు కదా, ఎందుకు అసలు 1కి 4 సార్లు అనుకోవడం? ఏదో చిన్నపిల్ల కదరా, అందుకే చెప్తున్నాను. సర్లే అమ్మా, నువ్వు చెప్పింది చాలే కానీ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నేను ధరణిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. సరేరా, నువ్వు జాగ్రత్తమ్మా. తనతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి, ఓకేనా? నేను చెప్పింది కాస్త బ్రెయిన్లో ఉంచుకో. ధరణి, మనం బయలుదేరదామా? సారీ ధీరజ్, కాలేజ్కి బాగా లేట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి క్లాసెస్ కూడా అయిపోతాయి. నువ్వేం అనుకోకపోతే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? పద, వెళ్ళొస్తాను మమ్మీ. నువ్వు జాగ్రత్త. రా ధరణి. వెళ్ళు. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త తల్లి, జాగ్రత్తగా తీసుకెళ్ళరా. మేం వేసిన ట్రాప్లో ఈ ధరణి కంప్లీట్గా పడిపోయింది. జననికి ఇంకా ధరణి మనసులో ప్లేస్ లేదు. ఫ్రెండ్షిప్కి బ్రేకే. మధు, మధు, హే మధు, మధు నిన్నే. మధు, ఏంటి మధు, ఇందాక నుంచి పిలుస్తుంటే కూడా వెళ్ళిపోతున్నావు? ఏమైంది మధు, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? నీ వెంటబడి ఎవరైనా ఏడిపిస్తున్నారా? ఏమైంది మధు, చెప్పమ్మా. నాకు చెప్పడానికి ఏంటి? ఏడుపు మానేసి ముందు ఏం జరిగిందో చెప్పు మధు. ఏం చెప్పాలి? అమ్మ రోజు రోజుకి సాడిస్ట్ లా బిహేవ్ చేస్తుంది. ఏం మాట్లాడినా చాలా సీరియస్ అవుతుంది. మేము అడిగితే మౌనంగా ఉంటుంది. తరచి తరచి అడిగితే కోపం వస్తుంది. చివరికి నన్ను కొట్టడానికి చెయ్యెత్తింది తెలుసా? అమలా చేయడం నాకు బాధగా ఉంది. ఎందుకంత మూర్ఖంగా పిచ్చి దానిలా బిహేవ్ చేస్తుందో అర్థం కావడం లేదు. అమ్మ నిన్ను కొట్టడానికి చెయ్యెత్తిందా? అసలు అమ్మ అలా చేయదే. మీరంటే ప్రాణం కదే, ఎందుకలా ప్రవర్తిస్తుంది? అది అర్థం కాకే తల బాదుకుంటున్నాను. నీకు మా మధ్య ఏం జరుగుతుందో తెలియంది కాదు కదా. ఏమన్నా అంటే నేను అడిగేది ఒకటే, మా నాన్న గురించి. నేనెంత అడిగితే అంత మొండికేస్తుంది. గట్టిగా అడిగితే కోపం వస్తుంది. చివరికి నా మీద పట్టరాని కోపంతో చెయ్యెత్తింది. రోజు రోజుకి కోపం పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. పైగా కంట్రోల్ తప్పి బిహేవ్ చేస్తుంది. మధు, అలా అనుకోకే. తనే
ఏదో అంతుచిక్కని సమస్యలో చిక్కుకొని చికాకు పడుతున్నట్టుంది. ఎవరికి చెప్పుకోలేక తనలో తాను మదన పడుతుంది. లేదు, అమ్మకి నా మీద కోపం ఉంది, పెరుగుతుంది. ఛ, అలా మాట్లాడక మధు. నీ మీద అమ్మకి అస్సలు కోపం రాదు. తనే బయటికి చెప్పుకోలేక తనలో తాను దాచుకోలేక చాలా ఇబ్బంది పడుతుందని నాకు అనిపిస్తుంది. అమ్మ మనసులో ఏదో పెద్ద రహస్యం ఉందే, అది చెప్పడానికి భయపడుతుంది. ఆ భయం వెనక కారణమేంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆమె దాస్తున్న నిజమేంటో మనకి తెలియదు కదా మధు. అమ్మని నువ్వు తప్పుగా అనుకోకు మధు. అమ్మ బాధని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. కాస్త 4 రోజులు ఓపికగా ఉండు మధు. అంతేలే, నువ్వు నాకెందుకు సపోర్ట్ చేస్తావు? నువ్వు నా అన్నేవి కాదు కదా. నువ్వు అమ్మ కొడుకువి కదా, అమ్మకే సపోర్ట్ చేస్తావు. నా తరపున ఎందుకు మాట్లాడతావు? మీరు అంతా ఒక పార్టీ, నేనే కదా ఒంటరి దాన్ని.